My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. Friends, ప్రతి రైతు కల అధిక దిగుబడి పొందాలి, అది నాణ్యమైన దిగుబడి పొందాలి, ఖర్చు తక్కువలో పంట చేతికి రావాలి అనేది. మరి ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల్లో అధికంగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారణలు వాడుతూ పంట దిగుబడి పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ చేతిలో డబ్బులు గుల్లైపోతూ అధిక నాణ్యత పొందలేని పంటలు పండిస్తూ అంతకు మించి పంట వేసిన ప్రతిసారి భూమి యొక్క సారాన్ని కోల్పోయేటట్లుగా వ్యవసాయం చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ ఒక పరిష్కారంగా పంటలో అధికంగాను అలాగే నాణ్యమైన దిగుబడి పొందుతూ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మిక్కిల్ ఆదాయం కూడా పొందగల అవకాశం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా భూమి యొక్క సారాన్ని ప్రతి పంటకు పెంచుకునే విధంగా సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడిన విస్టేజ్ కంపెనీ అగ్రి ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. రసాయనిక ఎరువులు లేదా పురుగు మందులతో పండించిన పంటలు ఎగుమతికి అనర్హంగా భావించి కొన్ని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవటం ఆపేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు ఆలోచించాల్సింది మన పంటలకి ఎక్కువ డిమాండ్ ఎలా పొందవచ్చు అనే దానికి ఒక సొల్యూషనే విస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్. ఈ విస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని ప్రతి రైతు తన పంటలో ఏ ఏ దశల్లో ఏ ఏ అగ్రి ప్రొడక్ట్స్ వాడాలి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, విస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వేటినైనా వాడటానికి క్లుప్తంగా ఒక పంట కాలాన్ని 6 దశలుగా విభజించడం జరిగింది. ఆ దశల్లో మొదటిది సీడ్ అండ్ రూట్ డిప్పింగ్ ట్రీట్మెంట్, అంటే విత్తన శుద్ధి కార్యక్రమం అన్నమాట. లేదా కొన్ని నారు వేసే పంటలకి ఆ వేర్లని అగ్రి ప్రొడక్ట్స్ లో ముంచి దాన్ని నాటుకోవడం జరుగుతుంది. ఇలాగా సీడ్ అండ్ రూట్ డిప్పింగ్ ట్రీట్మెంట్ విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి, వాటి నుంచి వేర్లు అధికంగా విస్తరించడానికి విస్టేజ్ అగ్రి హ్యూమిక్ అగ్రి ప్రొటెక్ట్ అనేది వాడవలసి ఉంటుంది. అగ్రి హ్యూమిక్ విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి అలాగే సరైన వేరు వ్యవస్థ తయారవడానికి ఉపయోగపడితే అగ్రి ప్రొటెక్ట్ ఎటువంటి చీడపీడల బారిన పడకుండా కాపాడుతుంది. రెండవ స్టేజ్ వ్యవసాయ క్షేత్రం సిద్ధం చేసుకునే విధానం. దీనిలో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి నానోటెక్, అగ్రి ఆక్వాజెల్ వాడుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల భూమిలో వేర్ల వ్యవస్థ బాగా డెవలప్ అవడానికి, ఈ అగ్రి ప్రొటెక్ట్ వల్ల మొలకలు చీడపీడల బారిన పడకుండా కాపాడబడుతూ, అగ్రి ఆక్వాజెల్ వల్ల భూమిలో తేమ శాతాన్ని నిలుపుకుంటూ, అగ్రి నానోటెక్ వల్ల మొక్కకు కావలసిన పోషకాలు అందటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మూడో స్టేజ్ ఫోలియర్ ఆర్ అలాంగ్ విత్ ఇరిగేషన్ ఆర్ డ్రెంచింగ్, మొక్కల మీద చల్లుకోవటము లేదా వాటర్ లో డ్రెంచింగ్ ద్వారా ఇరిగేషన్ ద్వారా అందించేటువంటి పద్ధతి అన్నమాట. దీన్ని ప్రీ గ్రోత్ ఫేజ్ అంటారు. అప్పుడప్పుడే మొక్క పెరుగుతున్న దశ. ఈ దశలో అగ్రి హ్యూమిక్, అగ్రి 82, అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్ట్ వాడుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అధికంగా అందుతూ మొక్క యొక్క గ్రోత్ చాలా విపరీతంగా ఫాస్ట్ గా ఉంటుంది. స్టేజ్ 4 ఇది మూడవ స్టేజ్ అయినటువంటి 15-20 రోజుల్లో వాడుకోవాల్సినవి. ఇవి కూడా ఆకుల మీద చల్లుకునేటట్టుగా, అంటే పిచికారీ చేసుకోవడం లేదా భూమి మీద నేల మీద చల్లుకున్నటువంటి అగ్రి ప్రొడక్ట్. దీన్ని గ్రాండ్ గ్రోత్ స్టేజ్ అంటారు. అంటే మొక్కలు పెరుగుదల చాలా వేగంగా ఉండే దశ. ఈ దశలో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి 82 అలాగే అగ్రి గోల్డ్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల మొక్క యొక్క పెరుగుదల అలాగే ఆకులు, కొమ్మలు అనేది విస్తారంగా పెరగడానికి ఉపయోగపడతాయి. స్టేజ్ 5 దీన్ని ఫ్లోరల్ ఇనిషియేషన్ అంటారు. మొక్క పువ్వులు మొదలయ్యే దశ. ఈ దశలో అగ్రి మాస్, అగ్రి 82, అగ్రి నానోటెక్ అలాగే అగ్రి గోల్డ్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. వీటిని వాడుకోవటం వల్ల మొక్కకు కావాల్సినటువంటి అత్యవసర పోషకాలు అందే శాతం ఎక్కువగా ఉంటూ మొక్కకు పువ్వు పుట్టే సామర్థ్యాన్ని పెంచి రీప్రొడక్టివ్ సిస్టమ్, అంటే విపరీతంగా ఒకదాని తర్వాత ఒకటి పువ్వులు వచ్చేటువంటి అవకాశాన్ని పెంచుతాయి అన్నమాట ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల. ఇక ఫైనల్ గా స్టేజ్ 6 దీన్ని ప్రీ మెచ్యూరిటీ ఫేజ్ అంటారు. అంటే కోతకి ముందర ప్రీ మెచ్యూరిటీ స్టేజ్. ఇది పంట యొక్క క్వాలిటీ, ఈల్డ్, నాణ్యమైన మరియు అధికంగా కాపు కాసే అవకాశాలు పెంచుకునే దశ. ఈ దశలో అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 అనేది వాడుకోవాల్సి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ప్రతి స్టేజ్ లో ఏ ఏ అగ్రి ప్రొడక్ట్స్ వాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరింకా విపులీకరంగా సమాచారం కావాలంటే కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. Wish you well. Thank you for watching this video.